ఈశ్వర సహిత షిరిడి సాయిబాబా
ఐక్యాలు ఐక్యర్థం సంతాన అపరిష్ట దీర్ఘ శేష అనర్థ ఏక ఏకాంగాని సమస్త విద్య అగ్నిలో అవబోధన అగ్నిహోత్ర యజ్ఞయాగాని సత్య ఫల సిద్ధ్యర్థం సత్కుల నాయిక సపతి
अभ्युदये कर्मणे महाजन अपेक्षमाणाय देवालय कर्मणि भवन्तो कुर्वन्तु Salam
అమ్మ కాస్తంత ఆవు కనగన కలిగే ఉండండి అయ్యింది ఆవు కనకాల ఆవుకు నమస్కారం చేసుకోండి శ్రీగంధగోష్ఠేరణగంధస్మే ప్రజాపతి మీరు ముందుకి మేడపై కడతారు ప్రదక్షిణ చేసుకుంటావచ్చు సంకల్ప అనుసారేణ పూర్వోక్త ఏవం కూడా విశేషణ విశిష్టాయ శుభతిథౌ సంకల్ప అనుసారేణ సంకల్పిత శ్రీ సమర్థ సద్గురు సాయినాథ సహిత శ్రీ భవానీ శంకర గురు దత్తాత్రేయ మహాగణాధిపతి స్థిర యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ ఆఖ్యస్య కర్మణి రక్షణార్థం రక్షాబంధన ధారణం కరిష్యే దీక్షా ధారణం కరిష్యే. ఒక్కసారి శ్లోకం చెప్తాను. అందరూ యత్నగంతి కృతం పాపం దేహే
ఈ క్షణం ఎల్లుండి పూర్వం కూడా మొదలు మీరు కడుగునటువంటి బంధువులు భోజనం చేయవచ్చు. రెండోది ఈ 3 రోజులు కూడా మధ్యాహ్నం వీళ్ళ వరకు చెప్తారు రాత్రి భోజనం సరిపోయాలని వదిలేస్తారు కదా. ఏ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఊరు దాకా వెళ్ళారు. ఊరు దాకా వెళ్ళారు. అవకాశం ఉంటే శరీరాన్ని సహకరిస్తే ఇంకా చాలా ఇష్టపడుతుంది. సహకరించే కొడుకు తీసుకెళ్ళి అది ఇద్దరు శ్రీ సమర్థ సద్గురు సాయినాథ సహిత భవానీ శంకర గణపతి సహిత గురు దత్తాత్రేయ స్వామి స్థిర యంత్ర ప్రతిష్ట మహోత్సవ ఆఖ్యస్య కర్మణి ऋद्विजं वामहं रुणे संकल्पिता प्रतिष्ठा कर्मणि उपद्रष्टा वामहं रुणे ऋद्विजं वामहं रुणे
మేము సాయిబాబాను ప్రతిష్ట చేసుకున్నాము. కానీ అది బావి పైన చేసినందువలన అది కొద్దిగా కుంగడం జరిగింది. మరియు దానిని పునః ప్రతిష్టాపన చేసి మొత్తం అది తీసేసి పునః ప్రతిష్టాపన చేసి మళ్ళీ నిర్మించుకొని ఈ రోజు అనగా 27/2/2023 నాడు మళ్ళీ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. దీనికి మా కాలనీ వాసులు, పెద్దలు మరియు ఆలయ కమిటీ వాళ్ళు మరియు మా చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు మరియు మా పక్కనే ఉన్నటువంటి హెచ్ఎస్ఆర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు వీళ్ళందరి సహకారంతో వీళ్ళంతా శ్రమతో మళ్ళీ పునర్నిర్మించుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ కూడా నిశ్చయించున్నారు. ఈ కార్యక్రమాన్ని 3 రోజులుగా ఈరోజు 27/2/23 మరియు 28/2/23 ఈ 2 రోజులు పూజా కార్యక్రమాలు చేసుకొని 1/3/23 రోజున అనగా బుధవారం రోజు ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రతిష్టాపన చేసుకోవడానికి అందరూ పెద్దలు నిర్ణయించినట్టుగా మా శ్రీ శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ తరఫున కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీ హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యానంద స్వామి గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపబడుతున్నది. భక్తులకు, మీడియా మిత్రులకు, ఫోటోగ్రాఫర్లకు మరియు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి మరియు వాటర్ వర్క్స్ వారికి అందరూ సహకరిస్తున్నందుగా ఈ కార్యక్రమం మాకు జయప్రదమైంది. దీనికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అందరూ కూడా వారి వారి సహకారాన్ని అందిస్తున్నందుకు మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినప్పుడు ఈ మందిర పునర్నిర్మాణము ఎలా జరుగుతుందో అని చాలా చింతించినాం. కానీ భక్తులు కానీ పెద్దలు కానీ చాలా మంది ముందుకొచ్చి మేమున్నాము, ఈ మందిరాన్ని మళ్ళీ పునర్నిర్మించండి, దాని పునాది గట్టి చేయండి. కాబట్టి మేము వాళ్ళకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకు మా కాలనీ తరఫున రుణపడి ఉంటామని తెలియజేయడం జరిగింది. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మా రవీందర్ గారు అనే ఒక ఇంజనీర్ గారు ముందుకు వచ్చి మా కార్యక్రమానికి ఆయన ప్రోద్బలము మరియు మా పక్కనే ఉన్నటువంటి మా కాలనీలో చాలా రోజులు ఉన్నాడు డాక్టర్ మల్లికార్జునరావు గారు కూడా వాళ్ళ సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కూడా చేసుకున్నాము. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది సేవా కార్యక్రమం కానీ భక్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ప్రతి ఒక్కరూ వారి వారి సహకారాన్ని
అందిస్తున్నారు. కాబట్టి వారికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రవీందర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీనికి ఆయన పక్కనే ఉన్నటువంటి మన డాక్టర్ మల్లికార్జునరావు గారు చాలా ప్రోద్బలం ఉంది. మరియు ఈ కమిటీకి అందరూ సహకరించిన పెద్దలకు మరి ముందుకొచ్చి చేస్తున్నటువంటి వారికి అందరికీ మా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మన రవీందర్ గారి శ్రీదేవి కన్స్ట్రక్షన్స్ వాళ్ళు నిర్వహించుతున్నారు. ఆ కన్స్ట్రక్షన్ కూడా మా స్వామివారి ఆశీస్సులతో ఇంకా డెవలప్ కావాలని, ఇంకా ఎంతో మందికి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయించాలని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా బోలో సాయినాథ్ మహారాజ్ కి జై, బోలో సాయినాథ్ మహారాజ్ కి జై. ఉంటుంది. పుట్టినప్పుడు ఎలా ఉంటాడు, అలాగే ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటాయా, అలాగే శరీర ఛాయ, మేము జాతకం చూసి గ్రహాలను చూసి ఆ వ్యక్తిని చూడకుండా తెల్లగా ఉంటాడా, నల్లగా ఉంటాడా, చామన ఛాయలో ఉంటాడా కూడా చెప్పగలుగుతాము. అలాగే ఆ యొక్క వ్యక్తి యొక్క విధానం, అలాగే పుట్టిగా ఉంటాడా, పొడుగ్గా ఉంటాడా, అలాగే రాహవే కేంద్రవే నమః. మొట్టమొదటిగా గ్రహాలు ఏంటయ్యా అంటే నవగ్రహాలు, 9 గ్రహాలు. 9 ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయంటే మన వృత్తికి సంబంధించినటువంటి విషయాలు. అంటే మన వృత్తిలో, ఉద్యోగంలో ఎటువంటి ఆటంకాలు ఉంటాయి, ఏ వృత్తిని మనం సాధిస్తాము, ఆ వృత్తిలో మంచి ఉంటుందా, చెడు ఉంటుందా, పై స్థాయి ఉంటుందా, కింద స్థాయి ఉంటుందా కూడా సూర్య భగవానుడి ద్వారా మనకు తెలియజేస్తుంది అన్నమాట. అలాగే తండ్రి కారకాలు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని చూసి తండ్రితో బాంధవ్యాలు కుమారుడికి ఎట్లా ఉంటాయి, దగ్గరగా ఉంటాడా, దూరంగా ఉంటాడా, తండ్రి మాట వింటాడా, తండ్రి ద్వారా లాభం ఉంటుందా, నష్టం ఉంటుందా కూడా మనకి ఈ సూర్య భగవానుడు చాలా ఉంటాయి. కాకపోతే మనకు సమయానుకూలం వల్ల మనకు అవకాశం వచ్చినప్పుడు ఇంకా విషయాలు చెప్పుకుందాం అనుకుని ముందుగా ఒకసారి సూర్య భగవానుడిని నమస్కారం చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనుకోండి. అలాగే సూర్య నమస్కారాలు అనేవి 12 నమస్కారాలు ఉన్నాయి. ఎవరైతే ఈ 12 నమస్కారాలు 12 సార్లు చేస్తారు, ఇప్పుడు మనం జిమ్ములకు వెళ్తున్నాం కదా, అవి వెళ్ళి కొన్ని వాకింగ్ చేస్తున్నాం, జాగింగ్ చేస్తున్నాం, ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటితో సమానం అన్నమాట సూర్య నమస్కారాలు. కాబట్టి ఎవరైతే సూర్య నమస్కారాలు చేస్తారో, ఎవరైతే ఆదిత్య హృదయ పారాయణం ఉంటుందో చేసుకుంటారో వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు అని మన పెద్దవాళ్ళు, మన శాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన కోసమే అన్నమాట. దాని వెనక ఉన్నటువంటి విధానాలన్నీ తెలుసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ సూర్య భగవానుడి ద్వారా మనం ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఉండాలని ఓం సూర్యాయ నమః అనుకోండి. ఓం అయితే ప్రతి ఒక్క గ్రహానికి కూడా అధిదేవతలు, ప్రతిదేవతలు ఉంటాయన్నమాట. ఈ సూర్య భగవానుడికి అధిదేవత ఎవరై అంటే అగ్నిదేవుడిని నమస్కారం చేస్తున్న అందరూ కూడా ఓం అగ్నయే నమః అనుకోండి. ఓం అగ్నిదోత్మహే హోతారం విశ్వవేదం అస్య యజ్ఞస్య సుఖదో. ప్రత్యేకదేవత ఎవరై అంటే రుద్రుడిని నమస్కారం చేసుకోండి. ఓం రుద్రాయ నమః అనుకోండి. ఓం తద్రుద్రాయ ప్రచేనసే వేదస్థాయ దమ్యానే ఓజయమచందామృతే. ఓం భోర్భోస్వః సూర్యగ్రహణం గచ్చ. సూర్యగ్రహం రక్తవర్ణ ప్రకటన సంప్రకమాన్యాం వరదరం రక్తచర్తం మనోనమదాకాశోగం దివ్యరథ సమారోహం మేరం ప్రదక్షిణే కుర్వాణి గ్రహమండలే ప్రవేశనమస్మతే గణే సూర్యగ్రహస్య మధ్యే ఉత్తరాకార మండలే పుష్పమూలే మధ్యే ఉత్తరాకార మండలే గోధూమధాన్యస్యోపరి భగవంతో అధిదేవతా ప్రత్యదేవతా శ్రీగా సూర్యగ్రహం నమస్కారయామి స్థాపయామి పూజయామి సందేహానపయామి. అందరూ కూడా భగవాన్ అనుకోండి. అభిముఖీకరోమి అధిదేవతా ప్రత్యదేవతా శ్రీగా సూర్యగ్రహం నిర్మాణస్య శుభ ఏకాదశ స్థాన ఫలాభాం నిర్వయామి స్థాపయామి పూజయామి
సన్నిధానయామి యజమానస్య భవానుకోటి అందరూ కూడా అభిప్రియమనేవద ప్రత్యదేవతాదైన చంద్రగ్రహ యజమానస్య శుభ ఏకాదశ స్థానమలాపాప్తిరస్తు. మరి చంద్రుడు ఏకాదశ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయంటే మనం ఆలోచించే విధానమే మన మనసు మనకు లాభంగా ఉంటుందని చెప్పుకోవచ్చు, తల్లి ద్వారా లాభంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి చంద్రుడు ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఓం చంద్రాయ నమః అనుకోండి. తర్వాత అంగారగ్రహాన్ని నమస్కారం చేసుకోండి. దీన్ని భుజగ్రహం కూడా అంటారన్నమాట. ఓం భుజాయ నమః అనుకోండి, లేదా అంగారకాయ నమః అనుకోండి. ఓం భుజానిస్తేన సంప్రాప్తే భుజ భుజాంజనాయేనో భుజద్యాన్ ప్రవక్షాని రోగ పీడోపశాంతయే. ముఖ్యంగా ఈ కుజుడు ఏ విషయాన్ని తెలియజేస్తాడయ్యా అంటే రోగాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలకు సంబంధించిన విషయాన్ని కూడా ఈ కుజగ్రహం ద్వారా మనకి తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఉదాహరణకి మనం జన్మించినప్పుడు కనుక కుజుడు కనుక మేషంలో కనుక ఉన్నట్లయితే తలబాధలు, శిరోబాధలు, తలనొప్పులకు సంబంధించినటువంటి విషయాలను ఇబ్బంది గురి చేస్తుంటారు. అలాగే వృషభంలో ఉన్నట్లయితే అంటే ముఖానికి సంబంధించినటువంటి సమస్యలు, అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి అవయవాలకు సంబంధించినటువంటి ఇబ్బంది కలగాలని చేస్తాడు అని కూడా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే కుజుడు సోదరులకు సంబంధించిన కారణం అన్నమాట. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఎట్లా ఉంటుంది, భూమికి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ఈ కుజుడు బలవంతుడైతే ఈ ఏలినాటి ప్రభావం వచ్చినా కొంత ప్రభావం కలుగుతుంది, మంచిగానే ఉంటుంది. జాతకంలో ఎవరికైతే శని బలహీనంగా ఉంటాడో అప్పుడు ఈ రాశి వారికి కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే కేవలం గోచారీత్యానే మనం ఫలితాలు చెప్పుకోవడానికి వీలేదు, రాశుల ప్రకారంగానే మనం ఫలితాలు చెప్పుకోవడానికి వీలేదు. జాతకంతో సహా ఈ గోచారాలు కూడా చెప్పుకోవాలని లెక్క అన్నమాట. మరి ఏంటయ్యా మంచి ఏంటయ్యా అంటే తొందరగా వెళ్ళలేము, అందరికంటే లేటుగా వెళ్తుంటాం అనమాట. అలాగే ఆలోచన మనసులో కొద్దిగా చెడు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అనమాట. అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇవి 2.5 సంవత్సరాలు ఉంటుంది. మిగతా 2.5 సంవత్సరాలు ఎట్లా ఉంటుంది, ధన చేతిలో నిలబడతారు అనమాట. ఎవరికైనా ఇచ్చామనుకోండి అవి తిరిగి రావాలి, తిరిగి ధనం పెట్టుకోవడం అనమాట. అలాగే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారన్నమాట. కుటుంబంలో కలహాలు ఎక్కువగా ఉంటాయి, మాట గౌరవం తగ్గుతుంది, విలువ తగ్గుతుంది, ధనం ఇబ్బందికరంగా ఉంటుంది, మధ్యవర్తి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. డబ్బులు ఎవరైనా అడిగారనుకోండి వారికి చూపించామనుకోండి, వారికి ఇచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యలో మనకి మాత్రం మన చుట్టూ ఓడిపోతారు అనమాట. అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి 7 ప్రభావం 7.5 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. మరి పెద్దవాళ్ళు చెప్పారనమాట, ఈ 7 ప్రభావం తగ్గిన తర్వాత 7.5 సంవత్సరాల తర్వాత శని మంచి చేస్తాడు అంటారు. మరి మంచి అంటే 8 సంవత్సరాల అనుభవం అయింది కదా, ఎవరితో పెట్టుకోకూడదు, మధ్యవర్తిత్వం చేయకూడదు, డబ్బు విలువ ఏంటో తెలుస్తుంది, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి, కుటుంబంలో ఎట్లా ఉండాలి, అన్ని మన అనుభవాలు చెప్పాయి కదా. మరి మనం సక్రమంగా ఉంటామా లేదా అంటే మంచి చేసినట్టే దగ్గరే కదా. అంటే ముందు కష్టపెడతాడు, తర్వాత సుఖాన్ని అందించేవాడు శనీశ్వరుడు అన్నమాట. అలాగే ఈ శనీశ్వరుడు మనకు ఆరోగ్యానికి అలాగే ఆయుష్కి సంబంధించిన కారణం, మన వయస్సును నియమం చేసేవాడు ఈ శనీశ్వరుడు అన్నమాట. కాబట్టి శనీశ్వరుడు ద్వారా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని ఓం శనీశ్వరాయ నమః అనుకోండి. ఓం అధిదేవత యమధర్మరాజు నమస్కారం చేసుకోండి. యమ ప్రత్యేదేవత ప్రజాపతి నమస్కారం చేసుకోండి. ఓం స్థాపయామి పూజ శనేశ్వర గ్రహం స్థాపయామి చంద్రాపి యజమానస్య మమానుకోటందరూ కూడా అభికరణ దేవత ప్రత్యేదేవత సైత శనేశ్వర గ్రహం యజమానస్య శుభ ఏకాదశ స్థానఫలాపాప్తిరస్తు. తర్వాత రాహు గ్రహాన్ని నమస్కారం చేసుకోండి. ఓం రాహవే నమః అనుకోండి. ఓం రాహవరిష్ఠేన సంప్రాప్తే రాహు భుజాంతకారయేతో రాహుధ్యాన ప్రవక్షామి చక్షు వీడోపశాంతయే. దేవత బ్రహ్మాన్ని నమస్కారం చేసుకోండి. బ్రహ్మాం దేవానాం పరమేశ్వర వేదాంతరుత్తానం యోగకానాం దేవతానాం ఆదిస్వదనాం సోమ పవిత్రవత్యే దేవతాం. ఓం భోస్వా కేల్గరగజ కేల్గర చిత్రవర్ణ చిత్రగణం చిత్రపుష్ప చిత్రమాన్యాం పరధరం చిత్ర